బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ప్రార్థనాంశం, నా కుటుంబ పరంగా ప్రార్థనాంశం ఏంటనగా, అమెరికా దేశంలో ఉన్న జాయన్, నా కుమార్తె అయిన జోర్డన్, మరి నూతనంగా దేవుడు దీవించి ఇచ్చిన జోసెఫ్ చార్ల్స్ స్పర్జన్ గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థించండి. ఎందుకు అనగా, నేను ఇది మా తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ ఈవెన్ జాయిన్ కూడా చెప్పలేదు. మరి ఈరోజు మార్నింగ్ వాక్యము ప్రిపేర్ అవుతుండగా నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. నేను చేసే సేవ, అమెరికా దేశంలో నేను చేసే సేవ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ మినిస్ట్రీ. ఎందుకు అనగా, డ్రగ్ డీలర్స్, డ్రగ్ యాడిక్ట్స్, రాబర్స్, థీవ్స్, డెత్ పెనాల్టీ మీద ఉన్న వారి మధ్య న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున, ఆ సంఘం తరఫున నేను యాజ్ అ ప్రిజన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ పాస్టర్గా పనిచేస్తున్నాను. కాబట్టి అనేకమైన కొన్ని సంవత్సరాలు, ఒక 2 years ముందు మీకు తెలిసే ఉంటుంది, సమ్ ఆఫ్ ది డ్రగ్ డీలర్స్ దే పోస్టెడ్ ఎ నోట్ ఆన్ మై డోర్. ఒక డ్రగ్ డీలర్ వచ్చి రక్షింపబడిన తర్వాత మళ్ళా ఆ జైల్లో నుంచి విడుదలయ్యి తన కుటుంబం దగ్గరికి, కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత మిగతా డ్రగ్ డీలర్స్ వచ్చి అన్నారంట, లెట్స్ కంటిన్యూ ద బిజినెస్. అంటే ఆ డ్రగ్ డీలర్ అన్నాడంట, ఇంకా నేను ఈ గ్యాంగ్ లైఫ్, ఐ డోంట్ వాంట్ టు లీడ్ ఏ గ్యాంగ్ లైఫ్, ఈ డ్రగ్ డీలింగ్ లైఫ్ నేను చేయదలుచుకోలేదు. ఎందుకు అనగా, సువార్తను విన్నాను, ఇప్పుడే మన సీనియర్ పాస్టర్ గారు చెప్పిన రీతిగా దేవుని వాక్యము నేను విన్నాను. నా హృదయ కోరిక, నేను జీవించిన పర్యంతము యేసు ప్రభుకి జీవించాలి అన్న రీతిగా మారుమనసు పొంది జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న వ్యక్తి విడుదలైన 3వ దినాన్ని అతన్ని బ్యాక్ యార్డ్లో, అంటే ఇటువంటి ఇల్లు మా అమెరికా దేశంలో బ్యాక్ యార్డ్ అంటారు, ప్రహారీ వెనకాల ఉన్న గార్డెన్లో చైర్కి కట్టివేసి అతన్ని చంపివేశారు. చంపివేసిన తర్వాత నేను ఆ రోజు 3 రోజులైంది. 3 రోజులైన తర్వాత నేను ఒక కాన్ఫరెన్స్లో, మ్యూజికల్ కాన్సర్ట్లో మాట్లాడుతున్నాను. మ్యూజిక్ కాన్సర్ట్లో మాట్లాడుతూ స్టేజ్ మీదకి ఇట్లా ఎక్కుతానికి ముందుగా ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చిన తర్వాత సాధారణంగా నేను వాక్యం చెప్పేటప్పుడు ఐ డోంట్ టేక్ ఫోన్ కాల్స్. ఎందుకో ఆ రోజు స్టేజ్ మీదకి వెళ్తానికి ముందుగా ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకున్న తర్వాత వారి తల్లి ఏడుస్తూ మాట్లాడింది. భారతదేశం నుంచి వచ్చిన పాస్టర్ అంటే నువ్వేనా అని అన్నది. అన్న వెంటనే నేను ఎవరబ్బా, నాకు తెలియని నెంబర్ ఎవరు, ఫోన్ చేస్తున్నారు ఎవరు అని నేను అడిగినప్పుడు తను జరిగిన సంఘటన జరిగింది. నేను ఆ తల్లి ఎవరు తెలియదు నాకు, వారి కుటుంబం గురించి నాకు తెలియదు. నేను అడిగిన ప్రశ్న, అమ్మ నా గురించి, హౌ డిడ్ యు నో అబౌట్ మీ యాజ్ అ పాస్టర్ ఫ్రమ్ ఇండియా, హౌ డిడ్ యు నో దట్ ఐ డూ ఎ ప్రిజన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ మినిస్ట్రీ అని అడిగిన వెంటనే ఆ తల్లి చెప్పిన మాటలు, ఈ వ్యక్తి దాదాపు 7 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు, నేను ఆ జైల్లోకి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు నేను చెప్పే ప్రతి వాక్యము ఆ బిడ్డ రాసుకొని దాంట్లో రాసుకున్నాడంట. నా పేరు మర్చిపోయి ఈ విధంగా రాసుకున్నాడంట. వేరే దేశం నుంచి వచ్చిన, మరి నన్ను ఫిలిప్పీన్ అనుకున్నాడో శ్రీలంకన్ అనుకున్నాడో తెలియదు కానీ ఏషియన్ పాస్టర్ అని రాశాడంట. ఐఎమ్ వెరీ ఇండెటెడ్ టు మై ఏషియన్ పాస్టర్ హూ చేంజ్డ్ మై లైఫ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రీతిగా నన్ను పిలిచారు. పిలిచిన వెంటనే ఐ వెంట్ టు ద ఫ్యూనరల్ సర్వీస్కు నేను ఇంకొక తోటి పాస్టర్తో పాటు నేను డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడి నుంచి కనీసము వనస్థలిపురం అంత దూరము ఉంటుంది ఆ గ్రేవ్ యార్డ్. వెళ్తుండగా ఒక 15-20 పోలీస్ కార్లు
ఫ్యూనరల్ హోమ్ బయట ఉన్నాయి. నేను అనుకున్నాను, అబ్బా ఇది అడ్రస్ ఏదన్నా తప్పొచ్చా మేము అని నేను ఆపి ఒక పోలీస్ వ్యక్తిని అడిగాను, ఏంటి ఇన్ని పోలీస్ కార్లు ఉన్నాయి ఏంటి అనగా, ఆ పోలీస్ వ్యక్తి చెప్పిన మాటలు, ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డ్రగ్ డీలర్ గత 3 దినాలుగా మర్డర్ చేయబడ్డాడు, చనిపోయాడు. కాబట్టి అతను ఫ్యూనరల్, కాబట్టి ఇక్కడ ఏదన్నా గొడవ అవుతుందేమో అని అనేక డ్రగ్ డీలర్స్, అనేక గ్యాంగ్స్టర్స్ ఇక్కడికి ఫ్యూనరల్కి వస్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ పరంగా మేము వచ్చామంటే, నా పక్కనున్న ఆఫ్రికన్ అమెరికన్ నల్ల పాస్టర్ చెమటలు వస్తాం ప్రారంభించాయి. అప్పుడే అంటున్నాడు, పాస్టర్ స్పర్జన్, లెట్స్ గో బ్యాక్ పాస్టర్, లెట్స్ నాట్ డూ దిస్, వీ హ్యావ్ అదర్ పీపుల్ టు డూ. మనం ఈ ఫ్యూనరల్ హోమ్కి వెళ్ళవసరం లేదు, మనం చెప్తాము, వీల్ సెండ్ సంబడి ఎల్స్ అన్న రీతిగా నా పక్కన కూర్చున్న పాస్టర్ చెప్తుంటే నేను ప్రార్థన చేశాను, గాడ్ హెస్ కాల్డ్ us to the ministry. God has called to the ministry. It may be dangerous, it may be painful, it may be dangerous, it may be painful, but God has called me to the ministry. నేను చెప్పిన మాట, దేవుడు మనల్ని సేవకు పిలిచాడు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం దేవుని వాక్యం చెప్పాలి అని నేను ముందుకు వెళ్ళి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నాకు ఇచ్చిన తలంపు, ఆల్టర్ కాల్ ఇవ్వమని చెప్పాడు. ఆల్టర్ కాల్ ఇవ్వమని చెప్తే నేను ఈ రీతిగా నిలబడ్డాను. ఫ్యూనరల్ హోమ్, నా ముందు మరణించిన డ్రగ్ డీలర్ వ్యక్తి ఉన్నాడు, నా వెనకాల నాతో వచ్చిన పాస్టర్ కూర్చున్నాడు. నేను ఆల్టర్ కాల్ ఇస్తుంటే వెనకాల నుంచి నా కోట్ లాగుతున్నాడు, స్పర్జన్ యూ నీడ్ టు సిట్ డౌన్, యూ డోంట్ అండర్స్టాండ్ ద సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. నీకు తెలీదు, ఫ్యూనరల్ హోమ్లో డ్రగ్ డీలర్స్ మధ్య నువ్వు ఆల్టర్ కాల్, యూ డోంట్ అండర్స్టాండ్, యూఆర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ అన్న వెంటనే నేను చెప్పిన మాట, ఐ మే బీ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ బట్ ద బైబుల్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. నేను వేరే దేశానికి చెందినవాడిని కావచ్చు, కానీ ఈ బైబిల్ ఏ దేశానికి వెళ్ళినా, అమెరికా దేశానికి వెళ్ళినా, చైనా దేశానికి వెళ్ళినా, రష్యా దేశానికి వెళ్ళినా బైబిల్ ఒకటే అనే మాట చెప్పి నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత నమ్మడి నాకు ఆ స్క్రీన్స్ ఉండుంటే నేను స్క్రీన్లో నా కంప్యూటర్లో ఉన్నాయి, ఆ వీడియో చూపించేవాడిని. ఆ 4 డ్రగ్ డీలర్స్ ఆ రోజు దేవుడిని అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు 4 వచ్చి దేవుడిని అంగీకరించారు. అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన వారం రోజులకి మా ఇంటి ద్వారం ముందు ఒక నోట్ పెట్టారనమాట, నువ్వు మీ దేశానికి వెళ్ళిపో, లేకపోతే నిన్ను నీ బిడ్డల్ని మేము కాల్చివేస్తాం అన్న వెంటనే మన పాస్టర్ గారికి తెలుసు, మా తల్లిదండ్రులకి, నా భార్య ఆయన జాయిన్, మేమందరం కంగారు పడిన వెంటనే ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి పాస్టర్ గారు, నెల్సన్ పాస్టర్ గారు అన్నారు, స్పర్జన్ నువ్వు అటువంటి డేంజరస్ దేశంలో సేవ చేయ అవసరం లేదు, ఇక్కడ ఎంతో సేవ ఉంది, వచ్చేసేయి అని అన్నారు. నాన్నగారికి ఫోన్ చేస్తే, అరే ఎందుకురా నీకు ఇంత సేవ ఉంది, భారతదేశంలో సేవ విడిచిపెట్టి ఏదో దేశానికి వెళ్ళి ఎందుకు, అక్కడ చనిపోతాం ఎందుకు, ఎవరితోనో వచ్చేయమన్నంటేనే ప్రతి ఫ్రైడే ఐ ఫాస్ట్ అండ్ ప్రే, ఎవ్రీ ఫ్రైడే ఐ ఫాస్ట్ అండ్ ప్రే. ఆ రోజు ఉపవాస ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాతో మాట్లాడి, అపోస్తులైన కార్యములు పౌలు గారి జీవితం ద్వారా మాట్లాడి, పౌలు గారు రాసిన మాట, ఐ హ్యావ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ, ఐ హ్యావ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ టౌన్, దట్స్ ద రీజన్ ఐ విల్ కంటిన్యూ టు డూ ద మినిస్ట్రీ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. నా గురించి అనేకులు ప్రార్థించేవారు ఉన్నారు, కాబట్టి నాకు అప్పచెప్పిన సేవ నమ్మకంగానే కొనసాగిస్తాను అనే మాటతో దేవుడు నాతో మాట్లాడిన వెంటనే నెక్స్ట్ డే ఐ వెంట్ బ్యాక్ టు డూ ద మినిస్ట్రీ. ఈరోజు మీరు ప్రార్థన చేయవలసిన అంశం, దెర్ వాజ్ అనదర్ ఈమెయిల్ సేయింగ్ దట్ I should go back to India. ఎందుకనగా ఎటువంటి థ్రెటనింగ్ కాల్స్ వస్తుండగా ఒక మంచి దేవుడు అద్భుత కార్యం చేసే దేవుడు. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్, గాడ్ ఈజ్ ఎ మిస్టీరియస్ గాడ్. నేను అనుకోలేదు, కానీ నేను అనుకున్న రీతిగా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ నాతో సేవలో పనిచేసి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిజనర్స్కి పనిచేసే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అనుకున్న రీతిగా గత 2 దినాలుగా మా ఇంట్లో జాయిన్తో, మరి నా కుమారుడు జోసెఫ్ జోడన్తో పండుకుంటుందంట. రాత్రులు రోజంతా పనిచేసి వచ్చి రాత్రులు పండుకుంటుందంట. నాకు తెలియలేదు. ఈమెయిల్ చూసుకున్న వెంటనే నేను అనుకున్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ నోస్ వాట్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి తెలుసు. నేను ఫోన్ చేయకముందే, నేను ఎవరిని అడగకముందే నా అవసరత, నా సెక్యూరిటీ ఎరిగిన దేవాతి దేవుడు, హీ హ్యాస్ సెంట్ a lady police officer to sleep in our house. నాకు గన్ ప్రివిలేజ్ అమెరికా దేశంలో, బికాస్ ఆఫ్ ద డేంజరస్ మినిస్ట్రీ వాట్ ఐ డూ, గన్ ప్రివిలేజ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జాయిన్కి చెప్పాను, అమ్మాయి మరి ఈ రీతిగా, బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ వెరీ డేంజరస్ ప్లేస్,
మరి టెనెసీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గన్ ఇచ్చారు నాకు. మరి తీసుకోవాలంటే జాయిన్ భయపడిపోయింది. అరే మీరు సేవ చేయమంటే ఇదేంటి, మనకి ఇవన్నీ వద్దు, గన్లు పెట్టుకొని తిరుగుతామేంటి, అసలు మనం ఏమన్నా గ్యాంగ్స్టర్స్ అనుకుంటున్నారా, అది దాని పెద్ద క్లాస్ పీకేసింది నాకు. నేను ఇట్స్ ఫర్ ద సెక్యూరిటీ ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన తలంపు నాకు అనిపించింది, దెర్ ఇస్ నో సెక్యూరిటీ, ఐ మే హ్యావ్ ఎ గన్. నేను గన్ పెట్టుకొని నేను తిరగవచ్చు, కానీ ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్, ఎటువంటి పరిస్థితుల్లో అన్నా ఏదన్నా జరగవచ్చు. నేను ప్రార్థించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన తలంపు ధైర్యము ఏంటి అనగా, ద బిగ్గెస్ట్ వెపన్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఉన్న గొప్ప ఆయుధము, గన్ కంటే శ్రేష్టమైన ఆయుధము దేవుడు నా చేతిలో అప్పచెప్పిన బైబిల్ ఉండగా నాకు భయమేలా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యంలో ఉన్న సత్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని ప్రత్యేకంగా క్షేమంగా ఉండాలని, నేను లేనప్పుడు నా భార్య, నా 2 బిడ్డలు క్షేమంగా ఉండాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఉన్నవారు చూడండి, జోషి గారు చెప్తూ వచ్చారు, నెల్సన్ గారు చెప్తూ వచ్చారు, కూటాలకు వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని రావాలి అని నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ మైండ్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ మైండ్ నోట్ చేసుకోవచ్చు. ఐప్యాడ్, ఐఫోన్స్ ఉన్నవాళ్ళు ఫోన్లో కూడా నోట్ చేసుకోవచ్చు. బైబిల్ ఉన్నవారు చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. 1 Samuel chapter 17 verse 1. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తమ్మీము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా, సౌలును ఇశ్రాయేలీలను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీల తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా, ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయిచు అతని ముందర పోవచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ఈ అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నాయన మీరు మమ్మల్ని మాపై ఉంచిన పిలుపుని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవకులుగా ప్రభువా నాయన మరి పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి ఉన్న మమ్మలను ప్రభువా మీరు శిలువలో కార్చిన రక్తం చేత నాయన మీరు మమ్మల్ని నాయన శుద్ధిపరిచి ప్రభువా మీరు మమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నాతో పాటుగా నా జత పనివారైన నాయన గెత్సెమనీ పాస్టర్స్తో పాటుగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎటువంటి కష్ట నష్టం వచ్చినప్పటికీ కూడా నాయన, మా జీవితాలు అపాయంలో ఉన్నప్పటికీ కూడా నాయన, మా కుటుంబాలను ఎవరు బెదిరించినా కూడా ప్రభువా మేము బెదరకుండా నాయన, మేము జడయకుండా ప్రభువా మీ సేవ కొనసాగించే కృపను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా నాయన మరి అమెరికా దేశంలో విడిచి వచ్చిన నా ప్రియ భార్య జాయన్, నాయన కుమారుడు జోసెఫ్, నాయన కుమార్తె జోడని మీరు కాచి కాపాడండి. నాయన దుష్టుడు ఎన్నో రీతిలుగా నాయన నేను చేయుచున్న సేవను నాయన కుంటుపరచాలని నాయన ఎన్నో ఆత్మలు నాయన రక్షించుచుండగా ప్రభువా నాయన మరి ఎంతోమంది నాయన భయంకరమైన పరిస్థితుల్లో నాయన డ్రగ్ డీలర్స్ కానివ్వండి, గ్యాంగ్స్టర్స్ కానివ్వండి, ప్రాస్టిట్యూట్స్ కానివ్వండి ప్రభువా మరి ఎంతో నాయన మరి భారమైన సేవ మీరు మాపై ఉంచారు, మా కుటుంబంపై ఉంచారు. మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నాయన సాతానుడు ప్రభువా వారు నాయన మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించకూడదని, వారు తిరిగి నాయన మీకు సాక్షులుగా జీవించకూడదని ఎన్నో నాయన మరి ప్లాన్స్ వేస్తుండగా ప్రభువా
ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు చాలిన దేవుడు అని మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏ సమయంలో ఎక్కడ సేవ చేయాలో, ఏ సమయంలో మేము ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండాలో అన్ని సమస్తము ఎరిగిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అంత జ్ఞానవంతమైన దేవుణ్ణి సేవిస్తున్నందుకు మేము ప్రభువా రుణస్థులమై ఉన్నామని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు ప్రభువా నీ వాక్యము నాయన ధ్యానించాలని ఆశపడుతున్నాం. నాయన నాలో ఉన్న ప్రతి విధమైన డిస్ట్రాక్షన్, నాలో ఉన్న ప్రతి విధమైన ఇన్హిబిషన్స్, ప్రతి యాంగ్జైటీ ప్రభువా మీరు తీసివేసేయమని అడుగుతున్నాను. హెల్ప్ మీ టు ఎంప్టీ మై సెల్ఫ్. నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే బిడ్డగా ప్రత్యేకమైన రీతిగా మీరు నన్ను దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ నజరుడని యేసు నామములో మీరు తొలగించమని అడుగుతున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా మీరు దర్శించండి. నాయన వాక్యంలో ఉన్న మాధుర్యము, వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న శాంతి సమాధానము, వాక్యంలో ఉన్న స్వస్థత ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో వినుచున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయన మరి రెండవ దినాన్ని మీరు మాకు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. ఇంకా అనేకులు రక్షింపబడాలని మా హృదయ అభిలాష ప్రభువా. ప్రభువా మా హృదయ కోరిక గెత్సెమనీ ఎవాంజలికల్ ఫ్రీ చర్చ్ పాస్టరల్ స్టాఫ్గా ప్రభువా నాయన మరి పాస్టర్ బృందంగా మా హృదయ అభిలాష ఏంటి అనగా ఈ సేవల్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభువా రక్షింపబడాలని, ఈ సేవల్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభువా మీ వాక్యము వినాలని మా హృదయ అభిలాష. అటువంటి కోరికను నాయన మా సీనియర్ పాస్టర్ అయిన నెల్సన్ గారికి, వారితో పనిచేయించిన నాయన టీంకి దయచేసిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ 3 దినాలు ప్రభువా అనేకులు రక్షింపబడి, ఈ 3 దినాలు నాయన గొప్ప కార్యాలు జరిగి, ఈ 3 దినాల్లో నాయన అనేక నాయన మరి జీవితాలు మార్చబడి ప్రభువా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉజ్జీవపడి ఎల్లబడిన కృప మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. మరొకసారి నన్ను మమ్మల్ని మీ పాసాన్ని దగ్గర పెడుతూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగము అనేకులకు తెలిసిన భాగం ఇది, దావీదు గొలియాతు స్టోరీ. చిన్నప్పటి నుంచి మనము సండే స్కూల్లో చదువుతూ వచ్చాం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో టీచర్స్ చెప్తూ వచ్చారు డేవిడ్ అండ్ గొలియాత్ అనే స్టోరీ. నా కూతురు జోర్డన్ నేను కలిసి అప్పుడప్పుడు వి స్పెండ్ ఏ డాడీ అండ్ ఏ డాటర్ డేట్ నైట్ అనగా అమెరికా దేశంలో తండ్రి కూతురు కలిసి we have a special moment on Friday is my fasting day. Friday నేను ఫాస్ట్ చేసి ప్రేయర్ చేసిన తర్వాత శనివారము is my family day, Saturday is my family day. I work from Monday to Thursday. Monday 8:30కి నేను సుమారు 6:30కి ఇంటికి వచ్చిన తర్వాత there are some new rules in our house. జాయిన్ 2014లో నా భార్య అయిన జాయిన్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది. ఏంటి అనగా నేను ఇంటికి వచ్చిన వెంటనే ఐ హ్యావ్ ఎ బాక్స్. నేను ఇంటికి వచ్చిన వెంటనే దెర్ ఇస్ ఎ బాక్స్ ఇన్ మై డోర్. వచ్చిన వెంటనే ఐ హ్యావ్ ఎ హ్యాబిట్, ఐ వాంట్ టు బి వెరీ ఆర్గనైజ్డ్. నేను బయటకు వెళ్ళేటప్పుడు అవి ఇవి నెతుక్కుంటాం కానీ అవి ఇవి పడేసుకుంటాం కానీ ఐ డోంట్ లైక్ డిజార్గనైజ్డ్ లైఫ్. ఐ లైక్ ఎ సిస్టమాటిక్ లైఫ్ స్టైల్. నాకు ఒక పద్ధతికరమైన సేవ, ఒక పద్ధతికరమైన జీవిత విధానము అలవాటు. సో వచ్చిన వెంటనే నేను ఫస్ట్ వాచ్, నా ఉన్న పర్సు తీసి నేను ఆ బాక్స్లో వేస్తుంటాను. నూతన సంవత్సరంలో మా భార్య పెట్టిన కొత్త రూల్ ఏంటనగా నేను వచ్చిన వెంటనే నా సెల్ ఫోన్ కూడా దాంట్లో వేయాలని పెట్టింది. ఎందుకనగా 24/7 నా సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరో హాస్పిటల్లో ఉండి మధ్యరాత్రుల్లో 2-3 గంటలకి ఏదో యాక్సిడెంట్ అయితే ఎవరో చంపేసి పాస్టర్గా నేను వెళ్ళి వారు ఆ చంపిన స్థలానికి నేను వెళ్ళి వారితో ప్రార్థించాలి అని అటువంటి పరిస్థితుల్లో ఐ హ్యావ్ బిన్ మిస్సింగ్ ద ఫ్యామిలీ టైం. ఫ్యామిలీతో సమయము గడపలేకపోయాను. లాస్ట్ ఇయర్ అంతా 2013లో ఐ ఫెయిల్డ్ యాజ్ ఎ ఫాదర్, ఐ ఫెయిల్డ్ యాజ్ ఎ హస్బెండ్. ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు సే దట్. నేనేదో సిగ్గుపడతలేదు. ఏదో అమెరికా దేశం నుంచి వచ్చాను కాబట్టి నేనేదో గొప్ప పాస్టరు, అమెరికా దేశం నుంచి వచ్చాను కాబట్టి నేను పర్ఫెక్ట్ పాస్టర్, పర్ఫెక్ట్ హస్బెండ్ అని చెప్పడానికి there is no scope. We are sitting here. I failed as a father in many areas in 2013. గత సంవత్సరంలో ఒక తండ్రిగా అనేక ఏరియాస్లో I could not fulfill my job as a father. As a husband, ఒక భర్తగా నేను నా భార్యని ప్రేమించవలసిన రీతిగా, నా భార్యతో సమయం గడపవలసిన రీతిగా గడపలేకపోయాను. The new commitment in 2014, నూతన సంవత్సరంలో I want to be a family man. నూతన సంవత్సరంలో I want to be a family husband. నూతన సంవత్సరంలో I want to be a family pastor.
ఫ్యామిలీ పాస్టర్. నేను అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత there are 3 concepts which I learned from my pastor. నేను అమెరికా దేశం వెళ్ళిన తర్వాత నేను థియాలజీ చదువుతూ ఆ బ్యాచిలర్స్ చేస్తూ ఇప్పుడు డాక్టరేట్ ఇన్ థియాలజీ చదువుతూ నేను నేర్చుకున్న సత్యాలు ఏంటి అనగా, మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత, రెండవదిగా కుటుంబానికి ప్రాధాన్యత, మూడవదిగా సేవకు ప్రాధాన్యత. నేను ఇక్కడ ఉన్న దినాల్లో అవి రివర్స్ ఉండే అన్నమాట. ఫస్ట్ దేవుడు, రెండవది సేవ, మూడవది కుటుంబము. ఈ సీక్వెన్స్ ఫాలో అవుతూ వచ్చాను అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు అమెరికా దేశం వెళ్ళిన తర్వాత థియాలజీ చదివిన తర్వాత గాడ్ హ్యాస్ టర్న్ దట్ అరౌండ్. మొట్టమొదటిది దేవుడు. ద ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు గో టు గాడ్. ద సెకండ్ ప్లేస్ హ్యాస్ టు గో టు యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చిల్డ్రన్. మై డియర్ ప్రియ సంగమా, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు గమనించవలసిన విషయం, తోటి సేవకులు గమనించవలసిన విషయం, ద ఫస్ట్ ప్లేస్ షుడ్ గో టు గాడ్ ఆల్మైటీ. నువ్వు సేవా జీవితము షుడ్ బి ద టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. నీ ప్రథమ టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ టు బి గాడ్ జీసస్ క్రైస్ట్. దేవుడు హ్యాస్ టు బి ద టాప్ ప్రయారిటీ. నెక్స్ట్ షుడ్ కమ్ యువర్ ఫ్యామిలీ. థర్డ్ షుడ్ కమ్ యువర్ మినిస్ట్రీ. మనం అనేక సార్లు వీఆర్ సో రన్నింగ్ యాజ్ పాస్టర్స్, వీఆర్ రన్నింగ్ ఇన్ ద మినిస్ట్రీ, వి నెగ్లెక్ట్ అవర్ ఫ్యామిలీ. ఎందుకు ఈ దినాల్లో సమస్యలు, ఎందుకు ఈ దినాల్లో కుటుంబంలో సమస్యలు, ఎందుకు ఈ దినాల్లో ఆ పిల్లలు చెల్లా చెదురుగా తిరుగుతున్నారు, ఎందుకు డిప్రెషన్స్, ఎందుకు సూసైడ్స్, ఎందుకు లోకంలో దే ఆర్ సీకింగ్ లవ్. అవర్ చిల్డ్రన్ ఆర్ సీకింగ్ లవ్ ఇన్ ద వరల్డ్ బికాస్ తల్లిదండ్రులుగా వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ అవర్ చిల్డ్రన్. ప్రియ తల్లిగా చేయబడిన నీవు, అమ్మా, నువ్వు గడపవలసిన సమయం నీ కూతురుతో గడిపితే వై షీల్ స్పెండ్ అవుట్ సైడ్. తండ్రిగా చేయబడిన నీవు నీ కుమారుడితో నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడి ఆ కుమారుడి హృదయంలో ఏమి జరుగుతుందో నువ్వు తెలుసుకున్నాడు. There will be a great family. You know, a family that prays together stays together. A family that reads the Bible together can conquer the world. అన్న రీతిగా అనేక సార్లు అనేక సభల్లో చెప్తూ వచ్చాను. మై డిజైర్, నా హృదయ కోరిక, పాస్టర్ గారు కోరిక గురించి చెప్తూ వచ్చారు కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ దట్ యాజ్ అన్ ఇంట్రడక్షన్. నా హృదయ కోరిక షుడ్ బి ఫౌండెడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని పునాదిపై మన కుటుంబాలు కట్టబడాలి. నిస్పృహ, నిరాశ. You know, the devil wants to mess with our families. The devil wants to mess with our children. సాతానుడు మన బిడ్డల్ని మన నుంచి దూరపరచాలని, సాతానుడు మన వివాహాల్లో కలతాలు లేపాలని, సాతానుడు మన సంఘంలో ఎన్నో విధంగా. నేను నాన్నగారు చెప్తూ వచ్చారు, నాకు ఇట్ వాజ్ ఎ షాకింగ్ ఫర్ మీ. నేను నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వెంటనే నాన్నగారు చూడాలని కొన్ని నిమిషాలకి నేను మా ఇంటికి వెళ్తుండగా అక్కడ ఒక చర్చ్ దగ్గర పోలీసు వాళ్ళు నిలబడి ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. నో, దట్ పోలీసు వాళ్ళు రావాల్సింది సువార్త వినటానికి, కానీ దే షుడ్ నాట్ కమ్ టు కంట్రోల్ అవర్ చర్చెస్. నా మాట జాగ్రత్తగా, పోలీస్ పీపుల్ హ్యాస్ టు కమ్ టు లిసన్ టు ద గాస్పెల్. ఎప్పుడైతే పోలీస్ సిబ్బందులు మన బయట ఉండి మనల్ని కంట్రోల్ చేస్తున్నారో, వీ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ అ చర్చ్. Let me tell you this afternoon, Sanganga, we have failed because we are giving lenience to other religion people. ఇక్కడ పక్కన అపార్ట్మెంట్స్ లో హైందువులు ఎంతో మంది ఉన్నారు. వారు చర్చిలో బయట పోలీసులతో తర్జన భర్జన పడుతూ గట్టిగా అరుచుకుంటూ, ఎంత సిగ్గుకరమైన చేటండి. క్రైస్తవులుగా చేయబడిన మనము ఆలోచించవలసిన విషయం, మాదిరికరమైన జీవితం జీవిస్తున్నామా లేదా? పాస్టర్ గారు చెప్తూ వచ్చారు కదా, యూ హ్యావ్ టు గివ్ ద గాస్పెల్. నువ్వు వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పాలి. ఏ రీతిగా సువార్త చెప్పాలి? నువ్వు వెళ్ళి అమెరికాకి వెళ్ళి నాకులాగా విద్యాభ్యాసాలు చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఏదేదో ట్రైనింగ్, ఏదేదో దేశానికి వెళ్ళి చదవడం అవసరం లేదు. దేవుడు నీ జీవితాన్ని ఏ రీతిగా మార్చివేశాడో, దేవుడు నీ పాప జీవితాన్ని ఏ రీతిగా మార్చివేశాడో, ఆ మార్చివేసిన యేసు గురించి చెప్తామే సువార్త. సువార్త సాల్వేషన్ ఇస్ వెరీ సింపుల్. సాల్వేషన్ ఇస్ వెరీ సింపుల్. రక్షణ ఎంతో సులువు, దాన్ని పీపుల్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. లెట్ బి వెరీ సింపుల్ అనాలజీ ఆఫ్ ఎవాంజలిజం. ఎవాంజలిజం అనగా ఏంటి అనగా ABNC. ABNC. సాల్వేషన్ ఇస్ ABNC. రక్షణ ఏ రీతిగా అనగా ABNC. A ఇస్ అడ్మిట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. ఏ అనగా నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. నెంబర్ 2, B అనగా యు బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఒకే దేవుడు, నా మాట జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు ఒకే దేవుడు, నా గురించి సిలువలో మరణించిన దేవుడు, నేను పాపిని నెంబర్ 1, యేసు ప్రభు నా గురించి సిలువలో మరణించాడు అని నువ్వు ఎప్పుడైతే యేసుని అంగీకరిస్తావో, నెంబర్ 3 comes C, confession time. Admit, believe and confession is the plan of salvation. C అనగా you commit yourself. నువ్వు దేవునికి సమర్పించుకొని you commit your life to Lord Jesus Christ. ABNC. Salvation అనగా ఏదో మర్మం కాదు. It's not a nuclear science.
సాల్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. రక్షణ అనగా సైంటిస్ట్ నాలెడ్జ్, సైంటిస్ట్ లాంగ్వేజ్ కాదు. సాల్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. సాల్వేషన్ ఈజ్ యువర్ అడ్మిటింగ్ దట్ యువర్ ఎ సిన్నర్. మనము పాపులమని ఎప్పుడైతే నమ్మగలుగుతామో, ఆ యేసు ప్రభుని యందు మనము నమ్మకుంచి ఆయన సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా క్షమాపణ ఉందని ఎప్పుడైతే నమ్మి మన జీవితాన్ని ఆయన పాదాల చెంత అప్పచెప్తామో, దట్ ఈస్ సాల్వేషన్. A, B and C ఈజ్ సాల్వేషన్. కాదు మన జీవితాల్లో ఎన్నోసార్లు కష్ట నష్టాలు. నేను వాక్యం చెప్తుండగా ప్రొద్దున వాక్యం చెప్తూ ప్రిపేర్ అవుతూ ఎందుకు ఈమెయిల్ తీసానబ్బా అనిపించింది నాకు. అరే ఎందుకు చదివాను ఈమెయిల్? కూర్చున్నప్పటి నుంచి నా మైండ్లో తలంపులు వెనకాల కూర్చొని ప్రార్థన చేస్తున్నా నాకు అనిపించింది ద డెవిల్ వాంటెడ్ టు మెస్ విత్ మై మైండ్. సాతానుడు నాకు నా తలంపులు చెడిపివేసేయాలని, నేను చెప్పవలసిన వాక్యం చెప్పకుండా సాతానుడు నా మైండ్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తుండగా, గ్లోరీ టు గాడ్, ఐ సెడ్ యు డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ మై మైండ్. I said, Sadhana, నీకు స్థానం లేదు. Now you cannot disturb my mind this afternoon because I am proclaiming the gospel of Jesus Christ. యేసు ప్రభు సువార్త, యేసు ప్రభు రక్షకుడు అనే సువార్త చెప్పబోతున్నాను. You get out of my mind అంటూ ప్రార్థన చేస్తూ నేను వచ్చాను. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.